అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత గారు ఆల్రెడీ బెయిల్ ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకోవడం జరిగింది అండ్ రీసెంట్ గా విత్డ్రా చేసుకున్నారు. దీని వెనక కారణం ఏంటి అంటే ఎలాగూ బెయిల్ ఇవ్వడం లేదు అన్న ఉద్దేశంతోనా, ఏమంటారు? అట్లా కాదమ్మా, అది ఆ బెయిల్ ఏదంటే బెయిల్స్ రకరకాలు ఉంటాయి. అందులో ఆమె విడ్రా చేసుకున్న బెయిల్ ఏదైతుందో డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ ఎప్పుడు అంటే ఒక మనిషి నిర్బంధంలో పెట్టినప్పుడు కేసు బుక్ అయిన తర్వాత 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేస్తే ట్రయల్ కంటిన్యూ అవుతుంది. అందులో మళ్ళీ సీరియస్నెస్ని బట్టి ఉంటుంది కేసు. శిక్ష 2 ఏళ్ళ 5 ఏళ్ళ 7 ఏళ్ళ 14 ఏళ్ళ లైఫ్లో టర్మ్ అన్నదంగా. అందుకోసం ఈమె కేసు ఏదైతే సీరియస్ ఉన్నది కాబట్టి అఫెన్స్ అది మోర్ దెన్ 7 years ఆ పరిస్థితిలో దానికోసము ఛార్జ్ షీట్ కోసము ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదనుకోని ఆమె డిఫాల్ట్ బెయిల్ చేసింది. 90 రోజులు అయిపోయింది, నాది రిమాండ్ పంపి జ్యుడిషియల్ రిమాండ్ రిలీజ్ చేయమని ఆ బెయిల్. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ వేసారు కాబట్టి ఆ పిటిషన్ నిర్వీర్యం అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే 90 రోజుల్లో కూడా వేసేసారు కదా, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉండదు. అది ఎట్లా విడ్రా చేసుకోవాలి, పోయినా కానీ డిస్మిస్ చేస్తారు అట్లా. ఇక దానికి మళ్ళీ వేరే మార్గాలు ఉంటే వేరే మార్గాల ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఆమె విడ్రా చేసుకోవడం అన్నది ఏదో భయపడే అన్న దాని మీద కాదు, మనిషి ఆశాజీవి. ఇప్పుడు ఎక్కడ నా చూడు, మనకు ఎక్కడ మన ఎక్కడ ఉత్తరాఖండ్లో టన్నెల్ కొలాప్స్ అయిపోయి దాదాపు చాలా మంది 78 మంది అందులో వర్కర్లు ఇరుక్కుపోయి కూరుకుపోయి ఉన్న తర్వాత వాళ్ళని తీయడానికి ఇది చేసారు కదా. ఆశతోనే వాళ్ళు అన్ని రోజులు బతుకున్నారు లోపల, వాళ్ళకు తిండి తిప్పలు ఏదున్నా కూడా అట్లా. అదేవిధంగా కవిత గారు కూడా బెయిల్ కోసం అప్లై చేయడంలో తప్పేం లేదు, మనిషి అనుకుంటారు. కాకపోతే ఈ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇవ్వాలంటే జ్యుడిషియరీలు ఏదైతే ఉందో ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో వాళ్ళు గట్టిగా అపోజ్ చేస్తారు, స్ట్రాంగ్. ఎందుకంటే వీళ్ళు బయట పోతే వాళ్ళు ఎవరైతే సాక్షులు ఉన్నారు కదా, సాక్ష్యాధారాలు మ్యానిపులేట్ చేసి వాళ్ళని మొత్తం వాటిని తుడిచేయడానికి ప్రయత్నం చేస్తారు నా ఉద్దేశంతో బెయిల్ రాకుండా అడ్డుపడతారు. ఇప్పుడు కవిత కంటే ముందు ఆల్రెడీ మనీష్ సిసోదియా పోయి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇంకా చంద్రశేఖర్ ఎవరో ఉన్నారు అందులో, ఇంకో ఆయన బోయినపల్లి వినోద్, చాలా మంది ఉన్నారు కదా కేసులో, అందులో ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అందులోనే ఉన్నాడు. ఇది కాకపోతే ఏంటంటే కవితకు బెయిల్ ఇస్తారు అన్న దాని మీద అంత ఈజీ కాదు. కవిత ఎంత సీరియస్నెస్ అన్న దాని మీద ఆమె జడ్జి గారు ఏమన్నారు, రౌజా వెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా, ఆమె చేసిన తప్పుకు సరిపోని సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆమె కోర్టులోనే ఓపెన్ కోర్టులో ఆమె కామెంట్ చెప్పారు. కాబట్టి అందులో సీరియస్నెస్ ఉన్నట్టే కదా. అందుకోసం అంత తొందరగా బెయిల్ రావాలంటే ఇక కష్టము. ఇంతకంటే ముందు ఆమె కంటే ముందు కవిత కంటే ముందు చాలా మంది పోయిన మహిళలలో. ఇప్పుడు కరుణానిధి ఇప్పుడున్న తమిళనాడు సీఎం స్టాలిన్ చెల్లె కూడా కనిమల్లి, ఆమె కూడా నెలలు పార్లమెంట్ ఏది 2G స్పెక్ట్రమ్ స్కామ్ లా రాజా ఎంపీ, ఈ కనిమల్లి కూడా ఎంపీ, వీళ్ళందరూ కూడా అందులో 2G స్పెక్ట్రమ్ లా నెలలు కొద్దిగా ఉన్నారు. తర్వాత జయలలిత కూడా ఆమె చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె కూడా చాలా రోజులు ఆఖరికి శిక్ష పడే లాస్ట్కి అట్లా ఏదైతే ఉందో ఇక వీళ్ళకు గోచార పరిస్థితిలో ఏందో తెలియదు. కానీ ఇక అంత తొందరగా బయటకు రావాలన్న దాని మీద అది ఇదొకటి. చాలా మంది పొలిటికల్ వాళ్ళు ఏంటంటే ఒక పార్టీ మీద ఇంకో పార్టీ అభండాలు, నిందలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అవన్నీ చేస్తారు. జ్యుడిషియరీ ఏదో వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇవ్వడానికి జ్యుడిషియరీ వాళ్ళ చేతిలో పప్పెట్ కాదు. ఇంకొకటి అన్నిటికీ అనుభవాలు ఏదైతుందో హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జిలు ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎందుకు అవుతారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అపాయింట్ అయ్యారు, వాళ్ళ టర్మ్ కంప్లీట్ దాకా 62 ఏళ్ళు అయితే హైకోర్టు ఉంటారు, 65 ఏళ్ళు అయితే సుప్రీంకోర్టు. తీసేసిన దాఖలాలు లేవు కదా. ఇంపీచ్మెంట్ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళని ఇంపీచ్మెంట్ పెట్టాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ పాస్ కావాలి, వాళ్ళు చేసిన తప్పు లేదని ఉంటే అది ఉంటుంది అట్లా. అందుకోసం ఇప్పుడేదో ఇవాళ ఈరోజు నెట్లో సోషల్ మీడియాలో హర్యానా పంజాబ్ హైకోర్టులో ఒక జడ్జి సుప్రీం హైకోర్టు ఈజ్ లెసర్ హైకోర్టు అన్న దాని మీద నడిచింది. సోమోటో తీసుకున్నారు, కంటెంప్ట్ కేసు మీద నడుస్తూ ఉన్నది. అట్లా అందుకోసం జ్యుడిషియరీ మీద ఏదో పెట్టి వాళ్ళు తీయమని కాదు.
ఇక్కడ జ్యుడిషియరీ దాకా పట్టుకురావడము పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేటింగ్ అయితే ఏజెన్సీస్ బాధ్యత. జ్యుడిషియరీలోకి వచ్చినాక దాని మీద జడ్జి డిస్కషన్ ఉంటుంది, ఏ రకంగా ఇవ్వాలి ఏందన్నది, ఎందుకు ఇవ్వాలి ఇంత అన్న దాని మీద. దీనికి వీళ్ళు అడ్డు తగులుతూనే ఉంటారు, వీళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ జీపీ కానీ వీళ్ళు తగులుతూ ఉంటారు. ఇక అది కర్మ పాపం ఫేట్. ఆమె ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆమె ఏం చెప్పింది, నేను మహిళా ముఖ్యమంత్రి అయితే నేను మొట్టమొదట లిక్కరే బ్యాన్ చేస్తా అని చెప్పింది ఆమె. ఈయనరా అంత మంచిగా చెప్పిన ఆమె ఆఖరికి వస్తే ఆ లిక్కర్న ఇరికిపోయింది కదా. పాపం అది చాలా బాధాకరమైన విషయం. ఒక లేడీ ఉండి ఆ రకంగా ఇక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా 5 నెలలు అవుతుంది ఇప్పటికీ తిహార్ జైల్లో ఉండబెట్టి. 5 నెలలు కాలే లక్ష్మి, 5 నెలలు కాలేదు. ఎప్పుడు ఏప్రిల్లో పోయింది ఆమె. ఏప్రిల్ ఏదో 2021 ఉంటుంది. మే జూన్ జూలై 3 నెలలు అయిపోయింది. 100 days దాటిపోయింది. అట్లా 5 నెలలు చదివాను. 5 నెలలు కాదు, 5 నెలలు కాలేదు. 5 నెలలు కాలేదు అరెస్ట్ అయ్యి తర్వాతనే రిమాండ్ చేసారు. దాని తర్వాత ఇన్ని రోజులు జైల్లో ఉండడం వెనుక కారణం ఏంటంటే అంటే గట్టిగానే ప్రూఫ్స్ ఉన్నాయా? ఎక్కడమ్మా లక్ష్మి గారు ఈమె ఒక్కతే లేదు కదా. ఈయనకంటే మనీష్ సిసోదియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ స్టేట్ అంటే మనకి మెయిన్ కల్వకుంట్ల మనకు కనిపిస్తున్నది, కానీ ఈమె కంటే ముందున్న వాళ్ళు ఉన్నారు కదా. ఈమె తర్వాత కేజ్రీవాల్ కూడా పోయినరు. మళ్ళీ కేజ్రీవాల్ ఏమున్నది, మళ్ళా చేతులు కడుక్కొని ఏదైతే ఉందో ఆకులు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆయన తర్వాత పాలసీ చేంజ్ చేసుకున్నాడు కదా. మళ్ళీ పాత పాలసీకే వచ్చిండు. అదేదో పోవాల్సిందేంది, ఇది అంతా కుమ్మొక్కాయ గూడుపుటానే కదా కేజ్రీవాల్ చేయడం అన్నది. కేజ్రీవాల్ కూడా పెద్ద ఆనెస్ట్ నీతిమంతుడు అన్నదాన్ని చెప్పడానికి లేదు. ఆయన మీద కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. జైల్లో 65 లక్షల జపాన్ మామిడి పండ్లు తిన్నాడని ఇంటర్నెట్లోనే వచ్చింది. నెట్లా మనకు యూట్యూబ్లో తెలుస్తుంది. ఎందుకంటే అవి షుగర్ ఫ్రీ లేదు దానికోసం. ఇక ఆయనకు షుగర్ ఇది అవుతున్నది, డౌన్ అవుతున్నది, ఇది అవుతున్నది అవన్నీ చెప్తారు. ఏంటంటే జైల్లో ఉన్నా సరే ఎంత అంటే అంత పెట్టచ్చా, పెడతారా? ఏంటిది ఫుడ్ సిస్టమేటిక్ ఉంటుంది, ఎంత పడితే అంత బెటర్. కాకపోతే పొలిటికల్ ప్రిజనర్స్ కు సెపరేట్ ప్రివిలేజెస్ ఉంటాయి. వీళ్ళ వింగ్ బ్లాక్ అన్ని కూడా సపరేట్ పెడతారు. దాంట్లో వీళ్ళకి కూడా ఏదైతే ఉందో కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి రాజకీయ దాని మీద. రిగరస్ దాని మీద ఉన్నది. శిక్ష పడ్డాక శిక్ష వేసిన దాన్ని బట్టి రిగరస్. ఇక్కడ 2 రకాలు ఉంటారు జైల్లో, ట్రయల్స్, అండర్ ట్రయల్స్. ట్రయల్ అయిపోయిన ఉంటారు, ట్రయల్ ప్రిజనర్స్ వేరుంటారు. అండర్ ట్రయల్ కేసు పూర్వపరాలు పెండింగ్ ఉన్న కేసులో ఇది ఉంటారు. మొన్న మనం చూడాలి, అది హైకోర్టులో ఒక తల్లిని చంపిండని చెప్పేసి ఇప్పుడు 5 ఏళ్ల కిందనే చనిపోయినట ఎక్కడెక్కడ సిద్దిపేట జిల్లా. జైలు రిపోర్ట్ చేయలేదు, అది తెలియదు. మొన్న హైకోర్టులో 2006-07 కేసు మొన్నటికి వచ్చింది. మొన్న వచ్చే వరకు మొన్న ఆయనకు శిక్ష చేయడం జరిగింది, అన్యాయం జరిగింది అనేది చెప్పడం జరిగింది. ఇదంతా ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ డినైడ్. ఎప్పుడైతే తీర్పు ఇవ్వడంలో ఆలస్యం అవుతుందో అది తీర్పు తిరస్కరించిన దానికంటే బరాబర్ అన్నట్టే, దాని సరిసమానం అన్నట్టే కొటేషన్ చెప్పారు. ఇప్పుడు ప్రావర్బ్ ఉన్నది, జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్. అట్లా అందుకోసం డిలే చేసినంత మాత్రాన్ని ఏమైంది, డినై చేసినట్టే కదా. ఇప్పుడు చనిపోయినాక వచ్చింది, ఆయన డబ్బులు కూడా ఇవ్వలేట జైల్లో పనిచేసిన దానికి, అది పేపర్లో వచ్చింది కదా. అట్లా అందుకోసము ఇప్పుడు కవితకు ఇది ఉన్నది అంటే ఇక అది ఒక ఇబ్బంది వచ్చింది, తట్టుకోవాల్సింది, అది దాని ఉండదు. ఇక ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈ జ్యుడిషియరీలో కూడా ఏంటంటే నేరం రుజువు అవుతుందా కాదా అనేది తర్వాత విషయం. రుజువు కాకముందు ఏదైతే ఉందో అండర్ ట్రయల్ కంటే ముందు ఇదే ఇంకా పెద్ద శిక్ష అనుకోవాలి. తర్వాత అవుతుందా కాదా అన్న విషయం అది వేరు. పాపం జయలలిత చూడు అంత బతికి ఆమె మొత్తం ప్రాజెక్ట్ డెత్తే కదా. అన్ని ఆస్తులు మన్ను మశానం అన్ని పోయి ఆమె కూడా ఆనెస్ట్ గా పోయింది అన్న పాపాన పోలే కదా. 10 లక్షల చీరలు, ఏదేదో రకరకాలు డైమండ్ చెప్పులు, ఇవన్నీ అంత అవసరమే కదా. ఆడంబరంగా ఉండాలి మనిషి. ఇప్పుడు మమతా బెనర్జీ చూడు ఏదో బెంగాల్ కాటన్ చీరలనే కనిపిస్తుంది ఎప్పుడు. తిన్నారా సొమ్ములు ఉంటాయి, ఏముంటాయి, చేతిలో ఒక బుక్ ఉంటుంది. అట్లా సింప్లిసిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నది ఖాదీ చీరలే కడుతుంది. ఏమన్నా చుడీదార్ వేస్తాం కానీ మామూలు ఖాదీ చీరలు సింపుల్ గా ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ చూడు అది ఇప్పుడు టీషర్ట్ ప్యాంట్ వేస్తున్నాడు. ఒక పార్లమెంట్ లో అన్నది డెకోరం ఉండాలి. ఒక ఎంపీ స్థాయిలో డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే వేస్ట్ కదా. ఏమో మన బాడీ దాకా మన బౌన్సర్ టైప్ లో బాడీ టైప్ లో అనేది కాదు కదా. మనిషికి ఆ స్థాయి ఆ థింకింగ్ ఉన్న వాళ్ళు అందులోకి పోకూడదు ఇప్పుడు అట్లా. అందుకోసం అది కవితకు బెయిల్ వస్తుందా
రాదా అన్నది మన చేతిలో ఏముండదు. డిపెండ్స్ అపాన్ జడ్జి, సర్కమ్స్టాన్సెస్, ఆధారాలు, సాక్ష్యాధారాలు, వీళ్ళ విచారణ పూర్తి అయిందని వీళ్ళు చెప్తే తప్ప వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉండరు. బయటకు వచ్చేది లేదు, లోపల ఉండేది లేదు. అట్లా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.